డబుల్ హెడర్లో 41 బాల్స్లో 101. విరాట్ కోహ్లీ 17 కూడా ఓవర్ షాడో చేసేసిన ఇన్నింగ్స్. రెండో మ్యాచ్లో ఆల్మోస్ట్ 100 రుతురాజ్ గైక్వాడ్ నుంచి అండ్ 78 రన్ మార్జిన్తో ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ద బిగ్గెస్ట్ మార్జిన్ ఆఫ్ డిఫీట్ అగేన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. డీటెయిల్గా మాట్లాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చిండకపోయింటే ఫస్ట్ టైం కనుక నా మోహన్ చూస్తుంటే నా పేరు కౌశిక్ అండ్ వీఆర్ స్టంప్ టేల్స్. క్రికెట్ గురించి, స్పోర్ట్స్ గురించి బోల్డెన్ విషయాలు మాట్లాడుతుంటాం. ఐపీఎల్ జరుగుతున్నంత కాలం కూడా ప్రతిరోజు ముందుకు వీడియోతో వచ్చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసేస్తే మన ఈ బాండ్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డిగ్ ఇంటూ ది గేమ్స్. ఫస్ట్ మ్యాచ్ ఈ డబుల్ హెడర్లో వాజ్ ఆర్సీబీకి ఖచ్చితంగా గెలవాల్సిన గేమ్. అలాగే జీటీ కూడా గెలిచి తీరాలి. ప్రిన్స్ వర్సెస్ ద కింగ్ అని అనుకున్నాం. ప్రిన్స్ పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు, కింగ్ బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ కింగ్ని కూడా కైండ్ ఆఫ్ ఓవర్ షాడో చేశాడు ఇంకొక విల్ జాక్స్ అనే ప్లేయర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గుజరాత్ టైటన్స్ 200 కొట్టారమ్మ 20 ఓవర్స్లో. ఎగ్జాక్ట్గా 201 కావాలి, అయితే 206 కొట్టారు. లాస్ట్ బాల్ ఒక సింగిల్ తీసే సరిపోతుందంటే విల్ జాక్స్ కుదరదు, 6 కొడతా గెలుపు వస్తుంది, నా సెంచరీ కూడా వస్తుందని చెప్పి సెంచరీ కొట్టాడు. 41 బాల్స్లో ఫ్యాంటాస్టిక్గా ఫినిష్ చేశారు. ఒకే ఒక వికెట్ పడింది ఆర్సీబీది. కంఫర్టబుల్గా మ్యాచ్ అయిపోయింది. 16 ఓవర్స్లో కేల్కతం దుఃఖనంబర్, మడాష్ మంగళగిరి అన్ని చేస్తారు ఆర్సీబీ. ఇలా ముందు నుంచి ఆడొచ్చు కదా అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఆర్సీబీ క్యాప్టెన్ టాస్ గెలిచి మిట్ట మధ్యాహ్నం అయినా కూడా హమ్ ఫీల్డింగ్ కడితే మేము చేజ్ చేస్తాం అని చెప్పారు. ఎందుకో ఏమిటో నాకు అప్పటికైతే పెద్దగా అర్థం కాలేదు. బట్ అఫ్ కోర్స్ ఇట్ టర్న్ అవుట్ టు బి ద రైట్ డెసిషన్ ఇన్ ది ఎండ్. సో జీటీ మొదట బ్యాటింగ్ చేస్తూ గిల్లు ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు, సాహా కూడా ఎక్కువగా రన్ స్కోర్ చేయలేదు. సాయి సుదర్శన్ బాగా ఆడాడు, మరొక హాఫ్ సెంచరీ తనకి. లాస్ట్ 10 గేమ్స్లో 9 times 30 కంటే ఎక్కువ స్కోర్ చేసేట. దట్ షోస్ ఇస్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు తన స్ట్రైక్ రేట్ బహుశా మిగతా వాళ్ళతో పోలిస్తే ఈ సీజన్లో ఐపీఎల్లో బ్యాటర్ స్ట్రైక్ రేట్తో పోలిస్తే కొంచెం తక్కువ అనిపించవచ్చు, కానీ ఐ థింక్ ఈస్ డూయింగ్ అ ఫెయిర్లీ డీసెంట్ జాబ్. అండ్ తను ఉన్నాడు కాబట్టి, తను ఆడాడు కాబట్టి బహుశా స్కోర్ వచ్చింది. అఫ్కోర్స్ షారుఖ్ ఖాన్కి ప్రమోషన్ ఇచ్చారు. నంబర్ 4లో వెళ్ళి నువ్వు ఆడు, నువ్వు కొట్టు, నీ ఇష్టం వచ్చింది చేయన్నారు. అది ఎందుకు జరిగింది అంటే, ఇన్ మై ఒపీనియన్ స్పిన్నర్స్ వేర్ ఆపరేటింగ్ అండ్ స్పిన్నర్స్ బాగా వేస్తున్నారు. సో వాళ్ళని కౌంటర్ చేయడానికి కరణ్ శర్మని, మ్యాక్స్వెల్ని, విల్ జాక్స్ని వేయించలేదు అనుకోండి, వాళ్ళని కౌంటర్ చేయడానికి షారుఖ్ని పైకి పంపించారు. బికాస్ ఆబ్వియస్లీ షారుఖ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. చెన్నైలో పుట్టి పెరిగిన తర్వాత అక్కడ స్పిన్నింగ్ ట్రాక్స్లో, టర్నింగ్ ట్రాక్స్లో ఆడిన తర్వాత స్పిన్నర్స్ని ఎలా ఆడాలో, ఎలా అటాక్ చేయాలో తనకి బాగా తెలుసు. కింద నంబర్ 7, నంబర్ 8లో వస్తున్నప్పుడు ఎక్కువ అవకాశాలు దొరకట్లేదు, ఎక్కువగా రన్ స్కోర్ చేసింది లేదు. తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కావాలి, టైం ఉండదు, ఎక్కడ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ కాంట్రిబ్యూషన్ కనిపించకపోయినా కూడా ఈ గేమ్లో ఎప్పుడైతే నంబర్ 4లో ఆడే ఛాన్స్ దొరికిందో, అగైన్ గోస్ టు ప్రూవ్ దట్ ఇండియన్ ప్లేయర్స్కి కూడా, ఇండియన్ బ్యాటర్స్కి కూడా కొంచెం సమయం ఇచ్చి కాస్త పైకి పంపించి కొంచెం ఈజియర్ సిచ్యువేషన్స్లో కనుక వాళ్ళని ముందర ఇనిషియేషన్ అక్కడ చేస్తే ఐ థింక్ దే ఆల్సో స్టార్ట్ బ్లూమింగ్, రైట్? అదే షారుఖ్ ఖాన్ చేశాడు. ఫ్యాంటాస్టిక్ హాఫ్ సెంచరీ తన నుంచి. దట్ కైండ్ ఆఫ్ సెట్ అప్ ద టెంపో ఫర్ ద గేమ్. అండ్ ఈవెన్చువల్గా డేవిడ్ మిల్స్ ఇచ్చిన క్యామియో. ఓవరాల్గా 200 స్కోర్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కాదు, బట్ కలెక్టివ్ ఎఫర్ట్, జాయింట్ ఎఫర్ట్ అందరూ కూడా అది చిప్డ్ ఇన్ విత్ వికెట్స్. మ్యాక్స్వెల్లో వికెట్ తీసుకున్నాడు, సిరాజ్ బౌల్డర్ బ్రిలియంట్ యార్కర్ అది వేసాడు కాబట్టి ఈ గాట్ దాట్ వికెట్. సో అలా ఆ రైట్ టైంలో మీరు కనుక యార్కర్స్ వేయగలిగితే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ బాల్ టు బౌల్ టు. ఏ ఫార్మాట్ అయినా సరే నడుస్తుంది, ఏ బ్యాటర్ అయినా సరే నడుస్తుంది, ఎక్కడ వేసినా సరే నడుస్తుంది, ఎప్పుడు వేసినా సరే నడుస్తుంది. అలాంటి బాల్ ఆ యార్కర్, అది దాదాపుగా యార్కరే. ఫుల్ లెంత్ డెలివరీ, ఇంకొంచెం ముందుకేస్తుంటే పర్ఫెక్ట్ యార్కర్ అంటే, బట్ స్టిల్ రైట్ ఆన్ ద మనీ. ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ వేశాడు. అండ్ ఫస్ట్ బాల్లో యార్కర్ ఎందుకు వేయాలి అంటే, యంగ్స్టర్స్ ఎనీబడి లిస్నింగ్ టు దిస్, మీకు మోస్ట్ ఎనర్జీ బౌల్ అంత బలం ఫ్రెష్గా ఉండేది ఓవర్లో ఫస్ట్ 2-3 బాల్సే. సో ఆ ఫస్ట్ బాల్ యార్కర్ వేయగలిగితే మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టి దిర్ ఇస్ మోర్ పాసిబిలిటీ టు పుట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా పేస్ ఆన్ ద డెలివరీ అండ్ రైట్ ఏరియాస్లో వేసే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అదే సిరాజ్ చేయడం, వికెట్ కూడా దొరికింది. మిగతా కూడా కైండ్ ఆఫ్ చిప్డ్ ఇన్ విత్ ఒక వికెట్ ఒకటి తీసుకుంటూ వచ్చారు. మొత్తానికి 200కి రిస్ట్రిక్ట్ చేశారు అనిపించింది. లుక్ ఎ గుడ్ గేమ్ బికాస్ దర్స్ ఎ బ్యాటిల్ బిట్వీన్ బాల్ అండ్ బ్యాట్. ఇక్కడ మొత్తం బ్యాట్ డామినేట్ చేస్తున్నట్టుగా కాకుండా కాస్త టర్న్ కూడా ఉండింది. అండ్ ఎప్పుడైతే స్వప్నిల్ ఫస్ట్ ఓవర్ వేశాడో, ఫస్ట్ ఓవర్లో విధ్వంస వికెట్ తీసుకున్నాడో, ఇట్ కైండ్ ఆఫ్ లుక్ లైక్ ఓకే స్పిన్నర్స్ కొంచెం హెల్ప్ ఉంది అని. మ్యాక్స్వెల్ రాగానే ఫస్ట్ ఓవర్లో తను వికెట్ తీసుకున్నాడు. కరణ్ శర్మ వాజ్ కంప్లీట్లీ ఆఫ్ కలర్, తను స్లాట్లో వేశాడు. ఇక హెల్ప్ ఉన్న పిచెస్లో కూడా మీరు సరైన లెంత్ వేయలేకపోతే ఇక అది స్వయంకృత అపరాధం అవుతుంది. అదే చేశాడు కరణ్ శర్మ. విల్ జాక్స్ ఎందుకు బౌలింగ్ వెళ్ళలేదు పెద్దగా నాకు అర్థం కాలేదు. టర్నింగ్ ట్రాక్ ఉండింది, హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉన్నాయి, బట్ షారుఖ్ ఉన్నాడని ఒక భయంతో బహుశా ఇవ్వలేదేమో. సాయి సుదర్శన్ ఆడుతున్నప్పుడు కూడా మనకు లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు కదా అని చెప్పి ఆ లాజిక్ వాడు ఉండాల్సింది, వాడలేదు. ఎనీ విచ్ వేస్ ఇవ్వలేదు. 200 కొట్టారు. చేజ్ ఆర్సీబీ స్టార్ట్ అయింది. ఫాఫ్ స్టార్ట్ ఆఫ్ బ్రిలియంట్లీ, క్విక్ ఫర్ 12 balls to 24. విరాట్ కోహ్లీ ఫర్ సమ్ ఆట్ రీజన్ కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 10 balls to 10 runs మాత్రమే. ఏంద్రా ఇది 10 balls to 9 అనుకుంటే ఏంట్రా ఇది స్ట్రైక్ రేట్ 90 ఉంది అంటున్నాం, కానీ ఫాఫ్ అవుట్ అవ్వంగానే విరాట్ కోహ్లీ గేర్
ఇలా షిఫ్ట్ చేశాడు, ఒక 2 సిక్సెస్ కొట్టి టప్ టప్ అని ఒకే ఓవర్లో జస్ట్ స్టార్టెడ్ టేకింగ్ ద బౌలర్స్ ఆన్ అండ్ చాలా వేగంగా తన స్ట్రైక్ రేట్ వెంట 150, 160. బ్రిలియంట్ నాక్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ, కైండ్ ఆఫ్ న్యూ ది సిచ్యువేషన్ని, ఆ పిచ్ కండిషన్స్ని, ఆ పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నాడు. ఆబ్వియస్లీ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా తనే చెప్పాడుగా దట్ ఎవరైతే తన స్ట్రైక్ రేట్స్ మీద విమర్శలను పంపిస్తున్నారో ఆర్ దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సిచ్యువేషన్లో లేరు. నేను ఎన్ని మ్యాచ్లు అయితే ఆడాను, ఎన్ని మ్యాచ్లు అయితే గెలిపించానో వాళ్ళని గెలిపించలేదు అన్నట్టుగా ఇట్ టుక్ ఎ dig at everyone taking a dig at him for his strike rate. బట్ గెలిచినప్పుడు స్ట్రైక్ రేట్ విల్ నెవర్ బి ఇన్ క్వశ్చన్, బట్ ఓడిపోతే స్ట్రైక్ రేట్స్ విల్ స్టార్ట్ బికమ్ ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. బట్ విరాట్ కోహ్లీ ఇన్ దిస్ గేమ్ వాజ్ బ్రిలియంట్, ఫినామినల్ బ్యాటింగ్. తను అలా ఆడాడు కాబట్టి విల్ జాక్స్ వచ్చిన వెంటనే ఈ వాజ్ స్ట్రగ్లింగ్ బిగ్ టైం. స్పిన్నర్స్ వేస్తుంటే బాల్ దొరకట్లేదు. నూర్ వేసినా, రషీద్ వేసినా, సాయి కిషోర్ వేసినా కూడా బాల్ దొరకలేదు విల్ జాక్స్కి. లెగ్ స్టంప్ మీద వేస్తూ వచ్చారు, ట్రై చేస్తున్నాడు, అబ్బే అస్సలు కుదరలేదు. స్ట్రాటజిక్ టైం అవుట్ వచ్చింది, దాంట్లో కూడా ఏదో డిస్కషన్ అయింది. తను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం చూసుంటారు మీరు కూడా. బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది అని వాజ్ లుకింగ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, షార్ట్స్ తగలట్లేదు అని చెప్పేసి బ్యాట్ ప్యాడ్ కేసు కొట్టుకుని ఇవన్నీ చేశాడు. బట్ అపరెంట్లీ విరాట్ కోహ్లీ టోల్డ్ హిమ్ దట్ టు బ్యాక్ హిస్ ఇన్స్టింక్ట్స్, బ్యాక్ హిస్ గేమ్. అండ్ మోహిత్ శర్మ ఒక ఓవర్ వేశాడు, మ్యాచ్ని మలుపు తిప్పిన ఓవర్ అదే. మోహిత్ శర్మ ఓవర్లో ఎప్పుడైతే కాస్త పేస్ ఆఫర్ చేశాడో విల్ జాక్స్ ఒక 6, 4 స్కోర్ చేయడం, దాని నుంచి తన బ్యాటింగ్ కైండ్ ఆఫ్ క్లిక్డ్. ఏదో మన బ్రెయిన్లో ఒక స్విచ్ వేసినట్టుగా సడన్గా అన్ని బాల్స్ కనెక్ట్ మొదలై దాని తర్వాత మహాప్రభు ఇంకా అందుకున్నాడు. మొదటి 13 బాల్స్లో 13, 17 బాల్స్లో కూడా 17 అనుకుంటారు. రన్ బాల్ 17 తర్వాత ఈవెన్చువల్గా 41 బాల్స్లో 100కి చేరుకున్నాడు. విరాట్ 50కి వెళ్ళాడు, అప్పుడు కూడా విల్ జాక్స్ ఎక్కడో వెనకాల ఉన్నాడు. విరాట్ ఈవెన్చువల్గా 70తో కొట్టాడు. విల్ జాక్స్ 50కి వచ్చిన తర్వాత విరాట్ 2 రన్స్ కొట్టాడు. ఈజ్ రోల్ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ చేంజ్. నాన్ స్ట్రైక్లో కూర్చొని చూస్తున్నాడు, చీర్ చేస్తున్నాడు, ఎస్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ బికేమ్ దట్ కంప్లీట్ బిగ్ చీర్ లీడర్, టీమ్ మ్యాన్ ఫర్ విల్ జాక్స్. అండ్ విల్ జాక్స్ కొట్టే ప్రతి 4ని 6ని తెగ ఎంజాయ్ చేశాడు. తను కొట్టిన 6ల కంటే కూడా ఎక్కువ ఎంజాయ్ చేశాడు. ఇఫ్ యూ నోటీస్ విరాట్ ఇన్నింగ్స్, హీ వాస్ పంపింగ్ హిమ్సెల్ఫ్ అప్. ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ఫ్యాక్ట్ ఎవరు కూడా విరాట్ కోహ్లీని వెళ్ళి కెలకడం లాంటివి ఏమి చేయరు. బికాస్ అందరికీ తెలుసు తన కోపం వస్తే ఇంకా బాగా ఆడతాడని చెప్పేసి. సో అది చేయకుండా తను సైలెంట్గా ఉంటున్నారు కాబట్టి అందరూ కూడా తనే పంపప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ చూసాం. అండ్ విల్ జాక్స్ ఆడుతున్న చెప్పు కూడా అది చూసాం. విల్ జాక్స్ వాస్ ఫినామినల్ విత్ సెంచరీ, 14 బాల్ 100. ఇలాంటిదే నాక్స్ ఆడగలడనే రెప్యుటేషన్ ఉండింది కాబట్టి స్టార్టింగ్లో ఎందుకు ఆడలేదా అనుకున్నాం. ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇస్ కమింగ్ టుగెదర్ ఫర్ ఆర్సీబీ వెన్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ దేర్ హ్యాండ్. ఇప్పుడు కంట్రోల్ వాళ్ళ చేతిలో లేదు. ఇక్కడి నుంచి అన్ని మ్యాచ్లు గెలిస్తే 14 పాయింట్స్ వస్తాయి, మిగతా రిజల్ట్స్ అన్ని వాళ్ళ ఫేవర్లో వెళ్తే క్వాలిఫై అవుతారని ఒక 1% ఛాన్స్ ఏదో ఉంది. కానీ అది 1% ఛాన్స్ మాత్రమే. జరుగుతుందా అది ఒక విత్తగా మారుతుంది ప్రపంచంలో జరిగితే కనుక. బట్ వాట్ ఈస్ ఇన్ ద కంట్రోల్ ఇస్ విన్నింగ్ గేమ్స్. అది ఫెంటాస్టిక్గా చేశారు. 16 ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేశారు భయ్య. కట్. నెక్స్ట్ గేమ్కి వెళ్దాం. నెక్స్ట్ గేమ్లో ఏమిట్రా అంటే సదర్న్ డార్బీ, సిఎస్కే టేకింగ్ ఆన్ సన్ రైజ్ హైదరాబాద్. సరే వీళ్ళు హైదరాబాద్లో ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ సిఎస్కేని కంఫర్టబుల్గా ఓడించారు. 164, 165 కొట్టారు సిఎస్కే. వీళ్ళకి ఈజీగా చేజ్ చేశారు, మాత్రం ఒక 50 కొట్టాడు దాంట్లో. సో పే బ్యాక్ కావాల్సి ఉండింది సిఎస్కేకి. అండ్ చెపాక్లో ఆడుతున్నారు. లాస్ట్ గేమ్ చెపాక్లో ఎల్ఎస్జీ వాళ్ళని ఓడించారు. మార్కస్ స్టాయినస్ ప్లేడ్ ఎ బ్లైండర్. సో అదొక దెబ్బతిని ఉన్నారా. చెపాక్ వాళ్ళ ఫోర్ట్రెస్. ఇక్కడ అసలు ఓడిపోయిన దాఖలాలే ఉండవు వీళ్ళకి. 71% విన్ పర్సెంటేజ్ రికార్డ్ ఉంది, హైయెస్ట్ ఫర్ ఎనీ టీమ్ అట్ హోమ్. సో అలాంటి ప్లేస్లో ఎల్ఎస్జీతో ఓడిపోయిన తర్వాత దే వర్ హర్టింగ్ ఫర్ షూర్. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళని ఓడించారు కాబట్టి అది లోపల ఎక్కడో కాస్త గాయం చేసింది. ఇవన్నీ కలిసి ఏం జరిగిందిరా అంటే ఉతికి ఆరేశారు సన్ రైజ్ హైదరాబాద్. మామూలుగా కాదు. ప్రివ్యూలో కూడా ఆర్సీబీ గెలిస్తే బాగుంటుంది, టేబుల్ ఇంట్రెస్టింగ్గా ఉండదు అనుకున్నాం, అదే జరిగింది. సిఎస్కే ఐ థాట్ విల్ యూజ్ ద హోమ్ కండిషన్స్ టు ద బెటర్ అడ్వాంటేజ్. ది గెస్ వాజ్ సిఎస్కే వుడ్ విన్, అదే జరిగింది. మ్యాచ్ రేటర్ జరిగిందంటే 212 కొట్టారు మొదట బ్యాటింగ్ చేస్తూ. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ ఓన్లీ మేనేజ్ 134, ఆల్అౌట్ అయిపోయారు. 78 రన్ మార్జిన్తో ఓడిపోయారు, బిగ్ మార్జిన్. దాంతో నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయింది సిఎస్కేది, నెట్ రన్ రేట్ పాడైంది సన్ రైజ్ హైదరాబాద్ది. సిఎస్కేకి ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98. క్రితం మ్యాచ్లో 100 ఆన్ ఏ లూజింగ్ కాజ్, ఇది 98 ఇన్ ఏ విన్నింగ్ కాజ్. సో ఇఫ్ యూ ఆస్క్ రుతురాజ్ గైక్వాడ్ నీకు ఏది ఇష్టం రా ఎక్కువ అంటే ఎనీ డే 98 గెలుపు అని పిక్ చేస్తాడు. 100 కొట్టి ఓడిపోతే ఎవరికి ప్రయోజనం ఉండదు. సో అది కాకుండా 2 పరుగులు తక్కువ స్కోర్ చేసినా కూడా అగైన్ నాక్ వాస్ వెరీ గుడ్. రహానే వికెట్ ఎర్లీగా పడిపోయినా కూడా మిచెల్తో కలిసి చేసిన పార్ట్నర్షిప్ వాస్ ఫినామినల్. డారెల్ మిచెల్ కూడా ఫామ్లోకి రావడం సిఎస్కే కలిసి వచ్చింది. ఇప్పుడు సిఎస్కే ఎలాంటి టీం అంటే ఒక ప్లేయర్ని నమ్మితే ఆ ప్లేయర్ని బ్యాక్ చేస్తారు. ఎంతవరకు బ్యాక్ చేస్తారంటే టిల్ హీ కమ్స్ గుడ్ దే బ్యాక్ హిమ్. ఇది వాట్సన్తో 2018లో చేశారు, అండ్ ఇక్కడ మిచెల్తో కూడా మళ్ళీ చేస్తున్నారు. అండ్ ఇది గివింగ్ దట్ ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ దట్ ఏం కాదు భయ్యా, నువ్వు ఆడుతూ ఉంటే మేము బ్యాక్ చేస్తున్నాం కదా, నేను నమ్ముతున్నాం అని చెప్పారు కదా. 50 కొట్టాడు, భలే ఆడాడు, ఫామ్లోకి వచ్చాడు. నౌ విల్ బి విత్ డబ్ల్యూ డేంజరస్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ గేమ్స్ ఇన్ దిస్ లీగ్ ఫేజ్. అండ్ ఇఫ్ దే మేక్ ఇట్ ద ప్లే ఆఫ్స్ అక్కడ కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ బాగుంటుంది. 100కి పైగా పార్ట్నర్షిప్ కూడా ఉండింది.
గైక్వాడ్ ఆ ఫ్రీ ఫ్లోయింగ్ స్ట్రోక్స్ ఆడాడు కాబట్టి మిచెల్కి టైం దొరికింది సెటిల్ అవ్వడానికి. అండ్ మిచెల్ సెటిల్ అయిన తర్వాత తను కూడా ఈ స్టార్ట్ స్కోరింగ్ దోస్ బౌండరీస్. సో గుడ్ కమరాడరీ, గుడ్ ఈక్వేషన్, గుడ్ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అఫ్ కోర్స్ తర్వాత దూబే అయితే భయ్య, దూబే కనుక ఆ టికెట్ ఇవ్వకపోతే వెస్టిండీస్కి యూఎస్కి వెళ్ళి ఆడడానికి అంతకు మించిన తప్పిదం ఇంకోటి ఉండదేమో ఇండియన్ సెలక్షన్ ప్యానల్ నుంచి అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఇఫ్ యూ అగ్రీ విత్ మీ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. ఐ థింక్ దూబే షుడ్ బి ఆన్ ద ఫ్లైట్ బికాస్ యాజ్ అ బ్యాటర్ హీస్ డన్ బ్రిలియంట్లీ వెల్. స్పిన్నర్లు అసలు వేయించట్లేదు ఆపోజిషన్. ఎక్కడ దూబే వచ్చి సిక్సర్లు కొడతాడో అని ముందుగానే వాళ్ళే ఆలోచించక ముందుగానే వాళ్ళే భయపడిపోయి అసలు బౌలింగ్ వేయించట్లేదు స్పిన్నర్స్ తోటి. అయినా హీస్ ఇంప్రూవ్డ్ హిస్ గేమ్ అగేన్స్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఆల్సో. ఆ సిక్సెస్ కొట్టే ఎబిలిటీ ఏమాత్రం తగ్గలేదు. రన్ స్కోరింగ్ ఎబిలిటీ, ఆ స్పేస్ ఎట్ విచ్ స్కోర్స్ రన్స్, ఎలా అయితే ప్రెషర్ పెడుతున్నాడో తన పార్ట్నర్కి ఎలా ఈజీ అయిపోతుందో, ఇవన్నీ కూడా కొన్ని టాంజిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఇంటాంజిబుల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మేక్ దూబే ఎ గ్రేట్ బెట్ ఫర్ ద T20 వరల్డ్ కప్స్. ఐ రియలీ హోప్ దట్ తను కూడా యూ షుడ్ బి ఆన్ దట్ ఫ్లైట్ ఫర్ దట్ వరల్డ్ కప్, గెట్ సమ్ గేమ్స్ ఆల్సో. ఎస్, ఇంపాక్ట్ సబ్ రూల్ ఉంది కాబట్టి ఆ బౌలింగ్ తను ఎక్కువ చేయాల్సిన అవసరం రావట్లేదు. కానీ బట్ 1-2 ఓవర్స్ వేయగలడు. గతంలో వేసాడు, ఇక్కడైతే వేయట్లేదు. మేబీ ఇన్ ద వరల్డ్ కప్ హీ మైట్ రోల్ ఇస్ ఆర్మ్ ఓవర్. స్లో వికెట్స్ ఉంటాయి కాబట్టి తన కట్టర్స్ హెల్ప్ అవ్వచ్చేమో. బౌలింగ్ వేసినా వేయకపోయినా జస్ట్ ఫర్ హిస్ బ్యాటింగ్ హీ డిజర్వ్స్ స్పేస్ ఇన్ దట్ ప్లేయింగ్ 15. అట్లీస్ట్ 11లో కాకపోయినా స్క్వాడ్లో అయితే తప్పకుండా ఉండాల్సిందే తను, ఇస్ వాట్ ఐ ఫీల్. 212 కొట్టారా, ఎస్ఆర్ఎస్ బౌలింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. వీళ్ళు మార్కెట్ని కూడా డ్రాప్ చేశారు. ఇక దూబే ఉన్నాడన్న భయంతో ఏమో తెలియదు కానీ మొత్తానికి మిగతా బౌలర్స్తోనే వెళ్ళారు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నారు కాస్త మంది, అండ్ కొంతమంది వేల వికెట్స్ భూమి బౌల్డ్ డీసెంట్ స్పెల్. బట్ ఈవెన్చువల్గా స్కోర్ కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ మేబీ పార్ స్కోర్లా ఉండింది, ఎందుకంటే ఎల్ఎస్జీ ఆల్సో చేసి ఇట్ డౌన్. టాస్ గెలిచి ఎగిరి ఇక్కడ చేసేద్దాం అంటున్నారు. వీళ్ళ స్ట్రెంత్ ఏంటి ఎస్ఆర్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, పెద్ద స్కోర్ చేయడం. దానికి భిన్నంగా చేజ్ చేస్తామన్నారు. డ్యూ వస్తుందేమో ఒక మైండ్లో ఒక ఫ్యాక్టర్ ప్లే అయింది బాగా. డ్యూ వచ్చింది బట్ బ్యాటింగ్ సచ్చింది, ఎందుకంటే అసలు రన్సే కొట్టలేదు. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పెద్ద స్టార్ట్ ఇస్తే ఒక రకం, లేకపోతే ఇంకొక రకంగా తయారైంది. అతివృష్టి అనావృష్టి అంటారు తెలుగులో. అది ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్కి పూర్తిగా అప్లికబుల్ అనిపిస్తుంది. కొడితే 240 లేకపోతే 130. అదే ఇవాళ మళ్ళీ చూసాం ఈ మ్యాచ్లో కూడా. బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఓడిపోయారు బికాస్ బ్యాటింగ్ ఫెయిల్డ్. బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ అగైన్ దే వర్ చేసింగ్. ప్రతి టీం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రెషర్లో పెడతారు ఇప్పుడు చేజ్ చేయమంటూ. ఎవరు రన్ స్కోర్ చేయలేదు. బౌలింగ్ చూస్తే కనుక తుషార్ దేశపాండే 4 వికెట్స్ తీసుకున్నాడు. దట్ వాస్ వెరీ గుడ్ ఆన్ హిస్ పార్ట్. పతిరనా కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. పర్ఫెక్ట్ యార్కర్ వేశాడు టు గెట్ రిడ్ ఆఫ్ మాకు ఫినామినల్ బాల్. క్లాసన్ అయితే ఎంత స్ట్రగుల్ అయ్యాడో, దీని గురించి ఒక పెద్ద వ్యాసమే రాయొచ్చు కానీ పాపం చాలా ఇబ్బంది పడ్డాడు క్లాసన్ కూడా. ఏది కలిసి రాలేదు. 78 రన్ మార్జిన్తో ఓడిపోయారు. అలా 2 పాయింట్లు సిఎస్కేకి. అలా కాస్త ఆలోచన సన్ రైజ్ హైదరాబాద్కి. నెక్స్ట్ గేమ్లో ఏం చేస్తారో వెయిట్ చేసి చూడాలి. నాట్ ఈజీ గేమ్స్. దే హావ్ టు ప్లే ఆర్ఆర్, దే హావ్ టు ప్లే ఎంఐ, దే హావ్ టు ప్లే పంజాబ్ కింగ్స్, దే హావ్ టు ప్లే జీటీ. 5 గేమ్స్లో కనీసం 3 గెలవాలి, అప్పుడే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. ప్రెషర్ పెరుగుతోంది సన్ రైజ్ హైదరాబాద్ పైన. ద బ్యాటింగ్ గోన్ బి టెస్టెడ్, బౌలింగ్ ఖచ్చితంగా టెస్ట్ అవుతుంది బాసు. ఇది విషయం. అయిపోయా ప్రివ్యూ ఏంటి? నెక్స్ట్ గేమ్ ఈజ్ బిట్వీన్ కేకేఆర్ అండ్ డీసీ అట్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్. ఈడెన్ గార్డెన్స్లో ఈ సీజన్లో ఆఖరి మ్యాచ్ ఇదే. ఇట్స్ బీన్ ఎ డెత్ గ్రౌండ్ ఫర్ బౌలర్స్. వాళ్ళకి అసలు సమాధి కట్టేస్తున్నారు అనమాట బ్యాటర్స్ అందరూ కూడా. హై స్కోరింగ్ వెన్యూగా మారిపోయింది. ఇష్టం వచ్చిన రన్స్ కొడుతున్నారు. మన 260 కొట్టినా కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు విచిత్రం ఏంట్రా అంటే హై స్కోరింగ్ లో తెలిసిందే. కేకేఆర్ బ్యాటింగ్ తోప్ లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నారు, రైట్? నరేను, సాల్ట్, వెంకటేష్ అయ్యరు, శ్రేయస్ అయ్యరు, రింకు సింగ్, రస్సెల్, ఎవరు వచ్చిన అంకుష్, రఘువంశీ, ఎవరు వచ్చినా సరే రన్స్ కొడుతున్నారు. అటుపక్క డీసీ వీళ్ళ బ్యాటింగ్ తోపు. జేక్, ఫ్రేజర్ మెగక్, పృథ్వీ షా ఆడితే పృథ్వీ షా, అభిషేక్ పొరెల్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, వీళ్ళు కూడా వచ్చినట్టు కొడుతూనే ఉంటారు. బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్ చూసుకుంటే అబ్బో కేవు కేకలా ఉంటుంది. ఇద్దరు టీమ్స్కి ప్రాబ్లం బౌలింగే. ఇటు కేకేఆర్ వాళ్ళ బౌలింగ్లో 261 డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇటు డీసీ కూడా ప్రతి మ్యాచ్లో కూడా 2 కంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. జీటీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ దగ్గర తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు కూడా 2 సార్లు 250 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. కాబట్టి ఇద్దరి బౌలింగ్ యూనిట్స్ కూడా విల్ బి అండర్ కాన్ఫిడెంట్. సో ఏ బౌలింగ్ యూనిట్ అయితే తక్కువ రన్స్ ఇస్తారో లుక్స్ లైక్ దిల్ ప్రాబ్లీ విన్ ద మ్యాచ్ బికాస్ బ్యాటింగ్ ఇద్దరిది ప్రాబ్లీ ఇట్ విల్ క్యాన్సిల్ ఆఫ్. ఈ బ్యాటింగ్ క్యాన్సిల్ ఆఫ్ చేసుకుంటుంది అండ్ బౌలింగ్ మీద డిపెండ్ అవుతుంది ఎవరు గెలుస్తారన్న విషయం అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసిన తర్వాత ఎలాగో బౌలర్స్కి పెద్దగా అడ్వాంటేజ్ ఉండట్లేదు కాబట్టి, ఎలాగో పిచ్చెస్ పెద్దగా హెల్ప్ దొరకట్లేదు కాబట్టి, ఎట్లాంటి బ్యాటింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి, ఎలా అయితే బ్యాటర్స్ ప్రతి బాల్ 4-6 కొడదాం అనుకుంటున్నారో అలా బౌలర్స్ కూడా ప్రతి బాల్ వికెట్ తీసుకురానికే బహుశా చూడాలేమో. డాట్ బాల్స్ వేస్తా, ప్లాన్ చేస్తా, ఈ బాల్ ఇక్కడ వేసి నెక్స్ట్ బాల్ అలా వేస్తా కుదరదు అనుకుంటా. ప్రతి బాల్ వికెట్ కోసం వెళ్ళాలేమో. బికాస్ తుషార్ దేశపాండే చేసినట్టు ఇన్ ది అదర్ గేమ్ దట్ వీ స్పోక్ అబౌట్ 20 రన్లు ఇచ్చినా కూడా ఒకవేళ 1-2 వికెట్స్ తీసుకుంటే కాంప్లెక్స్ ఆఫ్ ది గేమ్ మారిపోతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ గివ్ 40 or 50 runs, you pick up 2 or 3 wickets. Actually, I think you've done a great job team because so bowlers have to go all out. ఇటు పక్క హర్షిత్ రాణా అయినా, సునీల్ నరేన్ ఇస్ బిన్ ఫినామినలీ ఎకనామికల్. తనకి ఎక్కువ వికెట్స్ ఇవ్వకుండా బౌలింగ్ చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి అయినా, ఆఫ్ ద మ్యాటర్ మిథున్ సాగర్ తనైనా, రసల్ అయినా, ఎవరైనా సరే వికెట్స్ కోసం వెళ్ళాలి. సిమిలర్లీ ఫర్ డీసీ ఆల్సో ఎవరు ఆడినా సరే, ఇషాంత్ అయినా, ఖలీల్ అయినా,
ఆండ్రిక్ నార్కియా ఆడినా, కుల్దీప్ వేసినా, ఇస్ జనరల్ వికెట్ టేకర్ అక్షర్ పటేల్ వేసినా అందరూ కూడా వికెట్స్ కోసం వెళ్ళాలి. ఎవరు ఎక్కువ వికెట్స్ తీసుకుంటే అంత గెలిచే ఛాన్స్ పెరుగుతుంది అనిపిస్తుంది. లేకపోతే డిఫెండ్ చేసుకుందాం అంటే కుదరట్లే, బయటికి కొడుతున్నారు. గ్రౌండ్ చిన్నగా అయిపోయింది ఈడెన్ గార్డెన్స్లో. ఇంకా బౌండరీలు పెద్దగా పెంచాలని చాలామంది కమెంట్ చేశారు. బౌండరీ పెంచాలి అంటే రోడ్ వైడనింగ్లో బిల్డింగ్లు కొట్టేసినట్టు గ్రౌండ్ వైడనింగ్లో స్టాండ్స్ తీసాల్సి వస్తుంది కొన్ని. అండ్ గ్రౌండ్ నిజంగానే గ్రౌండ్ పెంచాల్సి వస్తుంది బౌండరీ పెంచాలంటే. అది జరిగినట్టుగా అనిపించట్లేదు. ఎనీ విచ్ వేస్ ఇట్ బి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ కేకేఆర్ వర్సెస్ డీసీ, బికాజ్ రన్స్ చాలా వస్తాయి, డౌట్ లేదు. అన్లెస్ వీళ్ళు ఏదో సరదాగా వికెట్ ఏదో మార్చేసి ఏదో చేస్తే తప్ప స్లో టర్నింగ్ ట్రక్స్ అయితే ఉండవు అనుకుంటున్నా. లాస్ట్ గేమ్ ఈడెన్ గార్డెన్స్ వచ్చిన క్రౌడ్ అందరికీ కూడా మరోసారి ఇచ్చేద్దాం, 4-6 ఇచ్చేద్దాం అనుకుంటే బౌలర్స్ అందరూ కూడా తలపైన చేతులు పెట్టి కూర్చోాల్సి వస్తుంది. బట్ లెట్స్ జస్ట్ సీ విచ్ బౌలర్ ఆర్ విచ్ బౌలింగ్ అటాక్ విల్ హోల్డ్ దే నర్వ్ అండ్ డెలివర్ ది పర్ఫార్మెన్స్. హూ ఐమ్ పికింగ్ ఇన్ దిస్ గేమ్? ఐ థింక్ ఇట్స్ కేకేఆర్స్ గేమ్. అగైన్ వై? సింప్లీ బికాస్ గట్ ఫీలింగ్ అని చెప్తుంది. 260 డిఫెండ్ చేసుకోలేకపోయినా కూడా డీసీ బౌలింగ్ని ఎక్కువ ప్రెషర్లో పెట్టగలిగిన బ్యాటింగ్ బహుశా కేకేఆర్ దేమో. ఐ రియలీ వాంట్ టు సీ సంబడి బౌల్ బౌన్సర్స్ టు నరైన్. ఎవరో ఒకటి దానికి వరుసగా 3-4 బౌన్సర్లు వేయండి భయ్యా, 2 బౌన్సర్లు వేయచ్చు ప్రతి ఓవర్లో కూడా. పైకి తన ఆర్క్లో ఇవ్వకండి షాట్లు కొట్టడానికి. బౌన్సర్లు వద్దండి, హుక్ షాట్ 2 కొట్టినా పర్లేదు, ఎక్కడో చోట దొరుకుతాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఆ బౌన్సర్లు వేస్తే చూడాలని నాకు. వీళ్ళు లాస్ట్ టైం ఆడినప్పుడు కూడా మిచెల్ మార్ష్ తనని అవుట్ చేసింది బౌన్సర్ తోటి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. మార్ష్ ఎలాగో లేడు, ఇంకెవరైనా సరే బౌన్సర్లు వేస్తే బాగుండు. ఐ జస్ట్ హోప్ ఫర్ దాట్. సాల్ట్ హ్యాస్ బిన్ ఫినామినల్. సో బ్యాటర్స్ని ఎలాగో కంపేర్ చేసి ప్రయోజనం లేదు, బికాస్ లైక్ ఐ సెడ్ దే విల్ క్యాన్సిల్ ఆఫ్ ఈచ్ అదర్. ఇట్స్ జస్ట్ ద బౌలర్స్. అదనమాట విషయం. ఐఎమ్ బ్యాకింగ్ కేకేఆర్ టు విన్ దిస్ గేమ్. మీరేమనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి. లెట్ డ్రాప్ సమ్ కమెంట్స్ అబౌట్ ది రివ్యూస్. ఆ 2 గేమ్స్లో ఏ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రెస్ చేసింది? విల్ జాక్ సెంచరీ, హౌ డి ఓవర్ టుక్ విరాట్ కోహ్లీ జామ్ అనుకుంటే వెళ్తుంటే విల్ జాక్ జుయ్యను చోటకి చేసి వెళ్ళిపోయాడు కదా, అది నచ్చిందా? లేకపోతే మన రుతురాజ్ గైక్వాడ్ నాకు నచ్చిందా? లేకపోతే ఎస్ఆర్ఎస్ ఎలా అయితే క్యాపిచులేట్ అయిపోయిందో అది చూసి కొంచెం ఏంట్రా ఇది మళ్ళీ పాత ఎస్ఆర్ఎస్లా కనిపిస్తుంది అన్న థాట్ ఎక్కడ వచ్చిందా? కమెంట్లో చెప్పండి. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ముగ్గురికి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి, యు నో ద డ్రిల్. అలాగే సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టంప్ టిల్స్ బికాస్ యూర్ గ్రోయింగ్ అండ్ కమ్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.